తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి అపాయింట్మెంట్లకు సంబంధించి రాజకీయంగా చాలా బలమైన చర్చ నడుస్తుంది. ఓ పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల హామీల గురించి నిలదీస్తామని చెప్పేసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడడం. మరోపక్క యువతల తెలంగాణ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇస్తే లోక్సభలో దాదాపు 3 సార్లు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి గురించి మేము కడిగేస్తామని చెప్పేసి వీళ్ళు. మరి మొత్తానికి అసలు ఏం జరుగుతోంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. ఇప్పుడు నమస్కారం అండి. నమస్తే. మరి ఏంటి మేడం, మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వీళ్ళే వాళ్ళ గురించి మాట్లాడడం, కేంద్రంలో ఎలా జరుగుతుందని వీళ్ళేమో ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీళ్ళు మాట్లాడుకోవడం, ఏం నడుస్తుంది ముచ్చట మొత్తానికి? కాంగ్రెస్ ఏదైతే హామీలు చెప్పిందో అంటే ఎవరైనా సరే ఒక 6 months వరకు మాట్లాడకుండా ఉంటారు. అది చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. 2 years, ఇంకా 3rd year కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా 2 yearsలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏమీ మాట్లాడటం లేదు, దాని గురించి ఏం చేయట్లేదు. మళ్ళీ వేరే హైదరాబాద్ ఎకానమీ పడిపోయింది. ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు అపోజిషన్గా ఏ పార్టీ అయినా కూడా క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ని. అది కూడా కాకుండా తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే దీనికి కారణం ఏంటంటే మనం గతంలో బీఆర్ఎస్ తీసుకున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి కూడా దీన్ని ఖజానా ఖాళీ చేసి పెట్టి వెళ్ళిన మాట అయితే వాస్తవం. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి కూడా ఖజానా ఖాళీగానే ఉంది. సో వీళ్ళు ఇన్కమ్ సృష్టించాలి అనే ధ్యాస కన్నా కూడా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చిన సీఎం కావచ్చు, ఆయనకి పరిపాలన మీద అంటే నాకు తెలిసి మినిస్ట్రీ కూడా చేయలేదేమో, డైరెక్ట్ సీఎం అయిన వ్యక్తి ఆయనే అనుకుంటా. అట్లాంటప్పుడు కొంచెం ఆయనకి ఒక స్టేట్ని ఎలా ఇచ్చేయాలి, అది కూడా కాకుండా ఖజానా ఖాళీ ఉన్న స్టేట్ని, అది కూడా కాకుండా సెంట్రల్లో కూడా వాళ్ళకి అంటే బీజేపీ ఉంది, వాళ్ళ ఎవరైనా కాంగ్రెస్ అధికారంలో వాళ్ళ సెంట్రల్లో ఉండుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. అది కూడా కాకుండా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే ఈ స్టేట్లోనే ఉంది, అంటే చాలా తక్కువ స్టేట్లలో ఉండటంతో అన్ని చోట్ల ఎలక్షన్స్ వస్తే ఆ భారం తెలంగాణ మీద పడుతుంది. అంటే మనకు తెలిసిన విషయమే కదా, కాంగ్రెస్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లేదు, ఇక్కడ నుంచి డబ్బులు పట్టుకెళ్తుంది అనేది కనపడుతూనే ఉంది. తెలంగాణ ఏటీఎంలో చేసి వాడుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు, వాస్తవం అదంతా అవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ కావాలి, సో వాళ్ళు ఎవరిని అడుగుతారు? అప్పులు రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా వాళ్ళకి ఇప్పుడు మొన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు ఇదే మాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది తెలంగాణ, అక్కడ నుంచేమో మోదీ గారు ఇస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయని అంటున్నారు. సరే మొన్న మోదీ గారు వచ్చినప్పుడు 10,000 కోట్లకి శంకుస్థాపన చేశారు. ఇన్ని శంకుస్థాపనలు అవుతున్నాయి, వాళ్ళు చేస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఏదైనా వాళ్ళ పార్టీ నిలదొక్కోవాలి అని అనుకుంటున్నారు కదా బీజేపీ. సో వాళ్ళేమీ చేయకుండా రేపు పొద్దున ఇక్కడ నిలదొక్కోవాలంటే కష్టం కదా. సో వాళ్ళు అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు అది చేస్తున్నారు. సో ఇక్కడ పార్టీలో కొంచెం అంతర్గత కుమ్ములాట అనేది ఉంటుంది కదా. కాంగ్రెస్ అంటేనే అదే, ఒకళ్ళు ముందుకెళ్తా అంటే ఒకళ్ళు లాగేస్తూ ఉంటే సీటు బదిలీ చేసుకోవాలనే ఆలోచన ఉండటం కానివ్వండి, ఇవన్నీ కామన్గా ఈ కాంగ్రెస్ ఉన్న దగ్గర నుంచి గతంలో మనం ఎన్ని మంది సీఎంలు చూసాము. అక్కడ చాలా తక్కువలో అంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన సీఎంని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు. ఇంకా దాని తర్వాత అందరూ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మహా అయితే ఎక్కువ రోజులు చేసి అంటే 6 నెలలకే పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇట్లా ఇది కామన్గా ఉంటుంది అక్కడ. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3rd yearలో రన్ చేస్తున్నారు, అది కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సరే ఇక్కడ ఆల్రెడీ లోటు బడ్జెట్లో పెట్టేసేళ్ళి, అంటే బడ్జెట్ పరంగా బాగుండొచ్చు కానీ అప్పుల్లో పెట్టెళ్ళింది బీఆర్ఎస్. ఇక్కడేమి బీఆర్ఎస్ ఉత్తమంగా అదేదో క్వశ్చన్ చేస్తే అయిపోయేది ఏం కాదు. ఇక్కడ బీఆర్ఎస్ గతంలో చేసినవన్నీ కూడా ఈ రోజున కాంగ్రెస్ మీద పడుతుంది. అంటే మిగులు స్టేట్గా ఇచ్చినప్పుడేమో బీఆర్ఎస్ ఉన్నింది, ఇప్పుడు అప్పుల స్టేట్గా వచ్చేటప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఫుల్ మనం చూసుకుంటే తెలంగాణలో 100 కోట్లకి కోకోపేట పలికింది, దానికన్నా నేను మించి పలకాలని మొన్నటికి మొన్న 232 కోట్లతో ఎకరం రాయదుర్గంలో పెట్టారు. కానీ అదంతా ఫేక్ అనేది అయితే తేలిపోయింది. ఆ బ్యాంక్ వాళ్ళు కేసు వేయటం కానివ్వండి, ఆర్బీఐ వాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే మనకు ఈ కాంపిటీషన్లో రాష్ట్ర భవిష్యత్తును అయితే నాశనం చేస్తున్నట్టే కనపడుతుంది ఇక్కడ.
ఈ గతంలో వచ్చిన బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ఏ కావచ్చు. సో కొత్తదనం మార్పు కోరుకుంటారు కదా ప్రజలు ఆటోమేటిక్గా. ఇప్పుడు పుష్కర కాలంగా ఒక 12 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఏం జరిగిందా అని అంటే ఏం కనపట్టంలా, శూన్యం. అయితే ఇప్పుడు మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే కుర్చీలు లాక్కోవడం అని చెప్పేసి ఏ రాష్ట్రంలో అనేది కామనే. పక్కన మొన్న కర్ణాటక రాష్ట్రంలో అందరూ చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎలా ఉందో కూడా తెలిసిన విషయం. ఇప్పుడు తెలంగాణలో కూడా కుర్చీలాట మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఏ నిమిషమైనా ఎవరైనా లాగేసే ప్రమాదం అని చెప్పేసి కొద్దిమేర వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో అంతర్గతంగా దీని గురించి బలమైన చర్చ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారిని నెల కలవడం కావచ్చు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సభలో మాట్లాడడం కావచ్చు, వీటి గురించి ఏమంటారు? అంటే మనకు ఇక్కడ ఒకటే విషయం అర్థమవుతుంది కదా, రాహుల్ గాంధీ గారు నెల్లి కలవటం అనేది పరిపాటి, అది ఇంకా అవసరం లేదు. ఇక ప్రతిసారి వెళ్ళి నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఒక షెడ్యూల్ అనేది వాళ్ళు కంపల్సరీ అట్లా వెళ్ళిపోతూ ఉండాల్సిందే. వెళ్ళాలి, కలవాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్యాకేజీలు అక్కడ ఇవ్వాలి. ఏ సీఎం ఉన్నా తప్పదు అది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడంతా కూడా ఫండ్స్ నేషనల్ పార్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే రాష్ట్రాలకి ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో, ఇప్పుడు కర్ణాటక కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలు కూడా మీరు చూడండి పుష్కలంగా ఇన్కమ్ సోర్సెస్ ఉండేది కర్ణాటక కూడా, కానీ వాళ్ళకి తప్పదు అది. సో ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది. ఇప్పుడు మొత్తానికి చూస్తే ఇప్పుడు సౌత్ సైడ్ అంతా తీసుకుంటే ఎంతో అంత కొంచెం ఓట్ బ్యాంక్ ఉండేది కాంగ్రెస్ కాబట్టి. సౌత్ సైడ్ 2 రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ కేరళలో మద్దతుతో కలిపి వెళ్ళి ఉన్నారు కదా. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సీఎంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఎంతో అంత ప్యాకేజీలు అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెనకాల గోతులు దువ్వేది కూడా ఇక్కడ ఎక్కువైపోయింది ఇప్పుడు తెలంగాణలో. సో అయిపోబట్టి ఖచ్చితంగా అదే స్టేజ్ మీద నుంచే చెప్తున్నారు. ఈ రోజున మళ్ళా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు, ఆయన వచ్చి రేపు ఏం అనౌన్స్ చేస్తాడా అని ఈగల్గా వెయిట్ చేస్తుంటారు. ఆయన ఉంటున్నారా, తీసేస్తారు, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళేటప్పటికి ఏదో ఒక న్యూస్తో వస్తారు కదా అనేది అయితే హాట్ టాపిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్ళేసి వచ్చి అక్కడ మాట్లాడి వచ్చి ఇక్కడ రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా సందర్భాలు అవే జరుగుతూ ఉంటాయి వాళ్ళది. వాళ్ళు పిలిపిస్తారు, మాట్లాడుకుంటారు, సైలెంట్గా రిజైన్ చేయమంటారు, వాళ్ళు రిజైన్ చేసేసి మళ్ళీ ఆ పార్టీలో పక్కకుంటారు. ఇంకా ఇది పరిపాటిగా ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేస్తే ఆ స్థాయి లీడర్ అయితే కాంగ్రెస్లో లేదనే చెప్పాలి. ముందు అసలు ఆయన తీసేసి స్థాయి ఉందంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన గతంలో ఎన్నోసార్లు చెప్పాడు, ఈ కుర్చీని ఎవరు నా దగ్గర నుంచి లాక్కోలేని బలంగా చెప్పాడు. అవన్నీ కూడా సాధ్యమవుతాయంట. మరి సాధ్యమయ్యేది కష్టమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి లేదు. ఆ స్థాయి అట్రాక్ట్ చేసి మాట్లాడగలిగే ఇది ఉన్న వాళ్ళు లేరు. అది లేకనే కదా ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం రాకుండా పోయింది. 2 టర్మ్స్ కూడా మిస్ అయ్యారు. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారో అప్పటి నుంచే కదా పార్టీ పుంజుకోవటం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచే వచ్చింది. అంటే అక్కడ ఆ లోటు అయితే కనపడుతుంది కాంగ్రెస్లో. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు క్యాష్ చేసుకున్నారు. సో అది ఖచ్చితంగా ఈ రోజున మనకు మళ్ళా రేవంత్ రెడ్డి ఉండడా అనేది ఊరికే తెలంగాణ ప్రజలకిను నాయకుల్లో ఒక చర్చ అవటానికి తప్ప నేను అనుకుంటాను అంత ధైర్యం చేసి తీసేస్తే ఆ పార్టీ నిలబడదు అనమాట. తెలంగాణలో రేపు కాంగ్రెసే ఉండదు, అధికారంలో ఉండదు. సో ఆయన పక్క కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు తీసేస్తే రాజీనామా చేసేసి పక్కన కామ్గా కూర్చునే రకం అయితే కాదు. అలా అయితే ఆయన ఉండరు అనమాట. ఆయన్ని మనం రాజకీయాల్లోకి వచ్చాక చూస్తున్నాం కదా. సో ఖచ్చితంగా విడగొడతారు. సో పక్కకు వచ్చారు అని అంటేనే, ఆయన రాజీనామా చేశారు అని అంటేనే ప్రభుత్వం కూలిపోవటమే. అదే జరుగుతుంది. ఏంటి అటు కొంచెం ఇటు కొంచెం ఇట్లా అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ మెజార్టీ లేనప్పుడు గవర్నమెంట్ ఎలా ఫామ్ ఉంటది? ఉండదు కదా. సో ఆ దెబ్బ అయితే కొంచెం ఆలోచిస్తుంది కదా ఢిల్లీ కూడా. అధికారం ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు వెంటనే మళ్ళీ బై ఎలక్షన్ తెచ్చుకోవటం, మళ్ళీ ఇప్పుడే వెంటనే ఎలక్షన్కి వెళ్ళటం ఎందుకనేది కూడా ఆలోచిస్తుంది. నమస్తే.